పూజీ, దేవుణ్ణి ఏం కోరుకున్నావమ్మా? మా అమ్మ దేవుడి దగ్గర ఉంది కదా నానమ్మ, అక్కడున్న మా అమ్మకి ఆకలిసినప్పుడల్లా అన్నం పెట్టమని దేవుణ్ణి కోరుకున్నాను నానమ్మ. అయ్యో నా తల్లి, నీకున్న దయాజాలి మీ నాన్నకుండుంటే మీ అమ్మ దేవుడి దగ్గరికి వెళ్లేదే కాదమ్మా. జానకి, ఆ దేవుడు పూజలు చాలు గాని ముందు ఈ దేవుడి సంగతి చూద్దాం రా. నాన్న, ఈ పువ్వు అమ్మ ఫోటోకి పెట్టవా? తర్వాత పెట్టలే అవతలబా. ఎందుకురా దాన్నట కసురుకుంటా? అది నువ్వు కన్న బిడ్డ, తల్లి లేని పిల్లని గుర్తుందా? దానికి తల్లే కాదు, నాకు పెళ్ళం లేదన్న సంగతి కూడా బాగా గుర్తుంది. నీకు పెళ్ళాం లేకుండా పోవడానికి కారణం నువ్వు మీ నాన్న కలిసి చేసిన దుర్మార్గమేరా. నోర్మై, ఈ దేవుడిని ఎదిరించిన వాడు ఎవడైనా సరే సరాసరి ఆ దేవుడి దగ్గరికి వెళ్లాల్సిందే. నా కోడలు 10 మందిలోనూ నన్ను ఎదిరించింది, చచ్చింది. అది ఎదిరించింది మిమ్మల్ని కాదండి, మీ అన్యాయాన్ని. జానకి, అధికంగా మాట్లాడావంటే నువ్వు కూడా నీ కోడల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. పాతమా రావుడు, వీళ్ళకి టిఫిన్ పెట్టు. తప్పండి, తప్పుకోయా. ఎక్కడే మీ ఊరు కనిపించడం లేదు? అది నేను చూస్తున్నాను. అదిగోనే బండి మీద వరాహపురం అని బ్యానర్ కూడా కట్టుంది. బండి మీద అతను పల్లెటూరు మనగాళ్ళ మంచి జోరుగా ఉన్నాడే. ఇది నేను చూస్తానా? మా ఊళ్ళో ఇంత అందమైన కళ్ళున్న కుర్రాన్ని ఇంతకాలం ఎలా మిస్ అయ్యానబ్బా? అన్నో, ఆ పంగలగూడెం పార్టీ వాళ్ళు నీకు వైరింగ్ పెట్టాల్సి వస్తున్నారు కానీ నీకేం భయలేదు, నిపరంగా ఉండు. ఎత్తి కొడితే ఏట్లో పడతావు. గంపలగూడెం లేదు, పంగలగూడెం లేదు. నా ఎడ్ల ఒంట్లో బలం, నా చేతిలో సత్తా ఉన్నంత వరకు మన ఎవడో ఏం చేయలేడు. తస్తదియ్యా, గొప్ప మాట అన్న గురు, నీకేం భయలేదు. నీ వెనకాలే ఉండేలున్నాడు. అన్న వెనకాల ఉన్నావో లేవో గాని అన్నట్లు నిన్నే సూత్రమే వెనకాలతో తన ముందు పారిపో. సోదర సోదరీమణులారా, రాష్ట్ర స్థాయిలో ఎడ్ల పందాలు మొదలు పెడుతున్నాం. ఈ పోటీలో గెలిచిన వాళ్ళకి వెండి కప్పు 10,000 రూపాయల పారితోషికం బహుమతిగా ఇవ్వబడుతుంది. ఏదన్నా మిలిటరీ హోటల్కి వెళ్ళి మంచి పలావ్ తినేసి వెళ్దామన్నా. అంత అర్జెంట్ గా తిరిగి వెళ్ళడానికి వీల్లేదు. మీరు పందెంలో గెలిచినందుకు మీకు మంచి పార్టీ ఇవ్వాలి. ఓ ఐఎమ్ సారీ, నా పేరు స్వప్న. మా వరాహపురం మీ ఊరే తెలుసా? ఎత్తి కొడితే ఏట్లో పడతావు. మాట తేడా రా నీకు. మీ ఊరు మాది కాదు, మా ఊరు మీది. దేర్ ఇస్ నాట్ మచ్ డిఫరెంట్. ఏయ్, ఆపై ఇంగ్లీషు, ఆ భాష అంటే చిరాకు. పదండ్రా పోదాం. ఆగండి ఒక్క నిమిషం. మీ పేరు? నా పేరు ఉడతల ఉండేలు. మా ఊళ్ళో సెట్టు భూమి, పంపు సెట్టు ఉంది. ఈ మధ్యనే గవర్నమెంట్ అప్పించింది. నేను అడిగింది ఇన్ని. మా అన్న మామూలు పర్సనాలిటీ కాదు. వరాహపురం వాస్తవుడు, సీతారామయ్య గారి మానవుడు, నాగేశ్వరరావు కొడుకు, నేను రాజాబాబు. మాలాంటి వాళ్ళకి మిత్రుడు, మీలాంటి వాళ్ళకి ట్రియం. రేయ్, పంపు కొడతాం ఆపు. రాజా గారు, మనం ఒక ఊరి వాళ్ళం, అందుకే మిమ్మల్ని పార్టీకి పిలుస్తున్నా. ప్లీజ్. అవునన్నా, ఆడపిల్ల పిలిచి పార్టీ ఇస్తానంటది, మా కోసం కాదనకన్నా. అవునన్నా, పట్నంలో హోటల్స్ పార్టీస్ సూపర్ గా ఉంటాయంట. మా అత్తమ్మ కొడుకు చెప్పాడు, కాదనకన్నా. రాజా గారు, మీకు నిజంగా మీ స్నేహితుల మీద అభిమానం ఉంటే వాళ్ళ మాటని ప్లస్ నా మాటని ఒప్పుకుని తీరాలి. ఇంతకీ పార్టీ అక్కడ 5 స్టార్ హోటల్ అనే. అంటే అక్కడ మంచి నాటు సారా దొరుకుతా? అయ్య బాబాయ్, మూత ఎంత ఫోర్స్ గా ఉందంటే లోపల మందు ఎలా ఉంటుందో తీసుకురండి బాబాయ్. ఏంట్రా ఉసురుమంటూ కూర్చున్నారు? గంట సేపు అయింది వచ్చి. ఏం పెట్టకుండా ఇచ్చారంటే నా వైరింగ్. తీసుకెళ్ళి అందరూ తీసుకోండి, ప్లీజ్ హ్యావ్ ఇట్. నిమ్మకాయ రసమా? పెద్ద గ్లాస్ ఇవ్వండి నాకు. రాజా తీసుకో. ఏంటి సారానా? ఎత్తి కొడితే ఏట్లో పడతావు. మనకు సారా కళ్ళు అలవాట్లేదు. యూ సిల్లీ, ఇది సారా కాదు, కళ్ళు కాదు, జస్ట్ షాంపెయిన్. సరేలే, మన ఊళ్ళో గుడిసెలో పెట్టి గలాసులో పోస్తే కళ్ళు, ఈ పెద్ద హోటల్లో సీసాలో పోస్తే చాంపియన్. ఆ మాత్రం తెలీదా మాకు? వెర్రి పప్పలనుకున్నావా? నువ్వు లాగించు, మాకు కొంచెం ఫుడ్ సంగతి చూడు. స్వప్న, నువ్వు ఆ విలేజ్ హీరోతో తాగించడం నీ వల్ల కాదు. బెట్ ఓకే, బెట్ 1000 రూపీస్. ఏ ఆగు,
రాజా పార్టీ ఇస్తున్నది నీకోసం నువ్వే తాగనంటే ఎలా పోనీ కూల్ డ్రింక్ అయినా తీసుకో కాక్టైల్ మేడం. ఐ నో ఇట్స్ కాక్టైల్ కాకటేలు అంటే ఏంటండి? అంటే క్యాంపా కోలా లాగా కూల్ డ్రింక్ అన్నమాట అంటే మన ఊళ్ళో కలర్ సోడా టైపా? కలర్ సోడా అయితే ఇయ్యి. బాగుందే ఇంకోటి. బ్రహ్మాండంగా ఉంది. ఇంకోటి రాని. ఏంట్రా గుండ్రంగా ఉంది జాంకాయ? జాంకాయ గారు ఎర్రగా ఉంది కదా. కాదు సార్, మైసూర్ బోండా. ఓహో, బోండాలో మైసూర్ పెట్టారనమాట. చాలా బాగుంది. రేయ్, ఆ. ఇందులో మైసూర్ లేదురా? మైసూర్ లేదా? లేదు. ఇంత మోసం చేస్తారా? చేశారు. రేయ్, నువ్వు కూర్చో, కూర్చో. అయ్యి బాబోయ్, మైసూర్ లేదా? రేయ్, మిరపకాయ బజ్జీలో మిరపకాయ ఉంది. ఉందా? ఆ. ఉల్లిపాయ బజ్జీలో ఉల్లిపాయ ఉంది. ఉల్లిపాయ ఉందా? మరి మైసూర్ బోండాలో మైసూర్ ఎక్కడ్రా? అయ్యి బాబోయ్, మైసూర్ లేదంట బాబోయ్. బోండాలో మైసూర్లు బెంగళూరులు పెట్టరు సార్. బోండాల్లో మైసూర్లు బెంగళూరు పెట్టడానికి కుదరదు బాబు అన్నప్పుడు మైసూర్ బోండాలు ఎందుకన్నారు బాబు? మా మైసూర్ మాకు ఇచ్చే 5 నిమిషాలు నా మైసూర్ తెచ్చి ఇక్కడ పెట్టా అంతే. రాత్రి ఊరుకని అంతే. మేడం, ఏయ్, చేయండి మేడం. ఏయ్, రేయ్, ఆ. ఏదో కంట్రోల్ చేయాలంటే చెయ్యి. ఏంటి వీళ్ళు కంట్రోల్ చేసింది నా వైరింగ్? మైసూర్ బోండాలు అని చెప్పి బోండాల్లో మైసూర్ లేకుండా ఇస్తారా నా వైరింగ్? మోసన్నారు. పల్లెటూరు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మోసం చేస్తారా? హోటల్ మొత్తం కొనేస్తాను రా. 5 మినిట్స్ లో కొనేస్తాను. చెక్ రాసి ఇస్తాను. మేడం. చూడండి ఆ. అక్కడ డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది అందరూ అక్కడికి వెళ్దాం పదండి పదండి, పదండి. డాన్స్ ప్రోగ్రామ్. ఆ. డాన్స్ ప్రోగ్రామ్. అవును. నువ్వు మైసూర్ మర్చిపోగరా రే. రాజు. మేడం. హోటల్ కొనేస్తాను. రేయ్, ఆపండి. అబనే అబనే. ఏంటి పాప పాడుతున్నావు? ఓసి బీసానా మసాలా దోసానా? చక్కగా మన నాటు పద్ధతిలో స్టెప్స్ వేసుకుందాం. రేయ్, గర్వండి. రాజా ప్లీజ్ రాజా ఏయ్, ఎత్తి కొడితే ఏట్లో పడతావు. నీకుంది ఉంది, సెపరేట్ గా ఉంది. బ్రదర్స్, మనం రెడీయా? వాళ్ళే రెడీ అవుతారు గురు. నా వైరింగ్ నువ్వు వైరింగ్ ఇస్తే వాళ్ళు వైర్ వర్క్ ఆడేస్తారంతే. అయితే మన శృతి 6